ప్రజాగళం సభపై వైసీపీ సెటైర్లు మనం చూస్తున్నాము. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. సభ జరుపుకోవడం చేతగాని వారు జగన్పై యుద్ధం అంటున్నారంటూ మండిపడ్డారు. అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించానని చెబుతున్న ప్రధాని మోదీ ఏపీలో దేవాలయాలు కూల్చిన చంద్రబాబుతో కలవడం సరికాదన్నారు. అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరిపేట వచ్చి ఈ బెజవాడలో 40 గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్తకుండీలో నుంచోబెట్టినటువంటి ఏమనాలి అతన్ని? అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఏకైకలు పక్కలు అక్కడ ఉంటే ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు? మీరు ఏది మీ నిబద్ధత? దేశాన్ని అందరినీ కూడా రాముడు రాముడు రాముడిని ప్రతిష్ఠించుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు వచ్చి సావాసం ఎవరితో, చట్టాపట్టాలేసి తిరిగేది ఎవరితో? 40 దేవుళ్ళ గుళ్ళని ధ్వంసం చేసినోడితో మీరు ఇక్కడ సావాసమా? మీరు దేవుడి గురించి, దేవుడు మీ నిబద్ధత గురించి ఎలా నమ్మాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? పోలవరం, అమరావతి నిర్మాణాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తానన్న మోదీ ఇప్పుడేం చెబుతారంటూ ప్రశ్నించారు పేర్ని నాని. కాగానే పోలవరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయిస్తామని చెప్పి మీరేం మాట్లాడారు? సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు? అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్, అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్. మా ప్రభుత్వం ఎన్నికలవ్వగానే, మా ప్రభుత్వం రాగానే అమరావతి స్కామ్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేసి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పడేయిస్తామని చెప్పని మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది ఆ మేనిఫెస్టో? మరి మాకు సమాధానం చెప్పాలి కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అమరావతి స్కామ్ ఏమైంది? పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు, పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు, వారం వారం పోలవరం అని చెప్పని అంటున్నాడు అతను. కాదు, అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా. విచారణ చేస్తామన్నారు కదా. ఏమైంది విచారణ? ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష చెప్పరా మాకు? మీరు ప్రధానమంత్రి కదా. చంద్రబాబు పాపాలను ఏ గంగాజలంతో మోదీ శుభ్రం చేశారని ప్రశ్నించారు పేర్ని నాని. పెట్టి అతను ఒళ్ళంతా కడిగారు మీరు. అతని పాపాలన్నీ ఏ గంగం తెచ్చి కడిగారు మీరు. ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు 5 ఏళ్ల క్రితం. ఏమిచ్చాడు మోడీ? చారుడు మట్టి, చెంబుడు నీళ్లు అన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారుడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే భజన చేస్తున్నారు? భజన చిడతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు. ఏంటిది? ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? కాంగ్రెస్, వైసీపీ ఒక్కటే అంటే ఏపీలో ఎవరు కూడా నమ్మరని స్పష్టం చేశారు పేర్ని నాని. ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నమ్ముతారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్ముతారా ఎవడన్నా? కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే అంటే మోడీ గారు కొంచెం అర్థం చేసుకోండి. మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా గజ్జి దొంగలు. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు. ఆంధ్ర తెలంగాణకు వచ్చేప్పటికీ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీ అది. ఈ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీలో రేవంత్ రెడ్డి ఉంటాడు, రేణుకా చౌదరి ఉంటుంది, తులసిరెడ్డి ఉంటాడు, షర్మిల ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు? చంద్రబాబు కోసం, చంద్రబాబు మేలు కోసం పనిచేసేటువంటి వ్యక్తులు, శక్తులు వీళ్ళందరూ కూడా.